ఈ వీడియోలోని మాటలు, పాత్రలు అన్నీ కల్పితం. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన చిన్న ప్రయత్నం. కాబట్టి దయచేసి దీన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోకండి. ఒకప్పుడు నేను చెస్ ఆడితే పెద్ద పెద్ద వస్తాదులు కూడా ఓడిపోయేవాళ్ళు. చెస్కి కావాల్సిన బాడీ కాదు నాన్న, బ్రెయిన్. అందుకే ఓడిపోయేవాళ్ళేమో. నా మనవడు కూడా వస్తే ముగ్గురు ఆడుకునే వాళ్ళంగా. నాన్న మీరు ఇందాక నుంచి అష్టాచమ్మ అనుకుని చెస్ ఆడుతున్నట్టు ఉన్నారు. చెస్ అయితే ఇద్దరు ఆడాలి, లేకపోతే నలుగురు ఆడాలి. ఆగండి పెద్దయిన, గుర్రం ఎల్ షేప్లో పెట్టాలి. మీరు ఎస్ షేప్లో పెట్టి చాలా కాన్ఫిడెంట్గా ఆడేస్తున్నారు ఇందాక నుంచి. అంటే ఇంతకుముందు గుర్రం నడిపేవాడిని లేదా? ఇంకో 16 పిక్కలు ఉంటే ఇవ్వచ్చు కదా, ఇటు పెట్టుకొని నేను ఆడతాను. ఆట రాదనుకోకండి, లూడోలో యునైటెడ్ స్టేట్స్ ప్లేయర్ నేను. ఇంతకీ ఎవరండి మీరు? కృష్ణ మనోహర్. ఐపీఎస్ కాదండి, ఎల్ఐసి. పాలసీ ఇవ్వడానికి వచ్చారా? ఎల్ఐసి వాడు పాలసీ ఇవ్వడానికి, కాకపోతే పుల్ల ఐసీలు అమ్మడానికి వస్తాడేంటండి. ఇంటి మీద నేనే ముందు పోయేది కూడా నేనే, నాకు ఇవ్వండి పాలసీ. ఆల్రెడీ మీ ఇద్దరి పేరు మీద మీ మనవడు అజయ్ పాలసీలు తీసుకున్నాడండి. నా కొడుకు ఇప్పుడు ఇంత పనికొచ్చే పని చేయడే. అత్తలేని కోడలు ఉత్తమ రాలంటారు కదండి, ఇది కూడా అలాంటిది అనుకున్నా. అమ్మేయండి ఈసారికి. ఏంటి ఈ వయసులో నీకు పెళ్లి చూపులే? ఏంటి మీరు సౌండ్ ఇంజనీరా? మా ఆవిడ ఎల్ఐసి కట్టాము, పాలసీ వస్తుందని చెప్పి నేనే కాఫీలో విషయం కలిపేసి చంపేసా. కాఫీ తీసుకోండి. కలిపారా? ఏమే కలిపావా? పోండి. ఇదిగో మనవాడిని పిలువ అర్జెంటుగా. అజయ్ తాతయ్య ఈస్ కాలింగ్ రే. బీడీ డబ్బులు బాకీ ఉన్నానని బడ్డీ కొట్టుడు వచ్చాడేంటి ఇంటికి? ఈ కాఫీ మీద నాకు డౌటే. మీరే తాగండ్రా బాబు. నేను వచ్చింది పాలసీలు కట్టించడానికి కాదంటే ఇప్పుడే చంపేస్తారేమో నన్ను. ఈ నా పుత్రుడు ఏం చేస్తున్నాడు? ఏంటి నాన్న ఫోన్ చేస్తున్నారు? హలో నాన్న. ఏరా కార్లో ఏసీ వేసుకొని కూర్చొని పబ్జీ ఆడుకోమంటే నువ్వేంట బయట తిరుగుతున్నావు? సర్లే కానీ మనం వచ్చింది వీడి కోసమా? కన్ఫర్మా? కన్ఫర్మ్ నాన్న. పింకీ ప్రామిస్? నీ మీద ఒట్టినా అన్న. ఏదో తెలివితేటలు వాడకరే, కొడితే ఫోన్ నోట్లోకి వెళ్ళిపోద్ది. టీ తాగండి సార్ మీరు. ఇప్పుడు నీ అక్కని నా కూతుర్ని ప్రేమించింది ఆడే అంటావా? ఇప్పుడు నేను వార్నింగ్ ఎలాగెత్తానంటే, ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా నా కూతురు జోలికి రాకూడదా? మీరు అటు చూడండి సార్, జిగ్గేస్తుంది. ఏంటి ఫ్రెండ్స్ తో వచ్చావా? ఇందాక సీన్లో లేరు నాన్న, ఏదైనా తేడా వస్తే ఏ చేద్దాం నేనే పిలిచా. అవును, నా ఏటీఎం కార్డు కారులో ఉందా? అవునన్నా చూస్తున్నారు, ఒకటే ఉంది నాన్న. ఒకటి కాకుండా 100 ఉండడానికి నేనేమన్నా అంబానీ ఏంట్రా? ఆ కార్డు తీసుకురా, పని ఉంది. గుంటూరు నుంచి హైదరాబాద్కి తాతయ్య బండి మీద తిరిగేసానని తిట్టడానికి పిలుస్తున్నారా? పాస్పోర్ట్ పోయిన విషయం తెలిసిపోయి ఉంటుందా? కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి నేను ఏమేమి ఎదవ పనులు చేశానో, నాకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో అన్ని చెప్పేసి ఉంటారు కన్ఫర్మ్. అన్న ఇదిగా నాన్న ఏటీఎం కార్డు, పిన్ గుర్తుందా నాన్న? నేను మీ నాన్నరా. అందుకే అడిగాను నాన్న. క్లాస్ బంక్ కొట్టి సీతం వైట్ లో సినిమాలు సెట్ సినిమాకి వెళ్తున్నారు, తెలిసిపోయిందా? ఏళ్ళు ఎవరు చేతులతో చపాతీలు తీసుకుంటున్నారు? సైరన్ ఉందంటే రేషన్ వ్యాన్ అయ్యి ఉంటది. రేషన్ తేడా అని పిలిచారా? దీనికి చెమటలు పట్టేలా ఆలోచించే కదరా. కళ్ళు తెరిచి నిద్రపోతారేంటి సార్? వెనక్కి తిరగండి, నా మనవడు వచ్చాడు. మనవడు ఈ మధ్య రేషన్ ఇంటికి వచ్చి మరి ఇస్తున్నారా? ఈయన ఏ యాంగిల్లో చూసినా ర్యాబీస్ వచ్చిన వాళ్ళు ఉన్నాడు, కానీ రేషన్ ఇచ్చేవాళ్ళు అయితే కనిపించట్లే. నేను ప్రేమించిన సీత వాళ్ళ నాన్నని. ఏటీఎం కార్డు చూపించి పేరు చెప్తారేంట్రా బాబు ఈయన? ఈ కార్డులో 20 లక్షలు ఉన్నాయి, తీసుకొని మా అమ్మాయిని వదిలే. పిన్ 4121. ఎంత ఈజీగా వదిలేస్తాం అనుకోలేదు. ఇంట్లో తెలిస్తే తోలు తీరిపోద్ది. 10 నిమిషాలు మాట్లాడదాం, మేనేజ్ చేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏ తండ్రి అయినా కూతుర్ని ప్రేమిస్తే కాలో చెయ్యో తీసేస్తాడు, లేకపోతే మళ్ళీ తన జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తాను. ఈయనేంటి డబ్బులు ఇస్తున్నాడు అనుకుంటున్నావా? ఎందుకు ఇస్తున్నారా అని. శ్రీ అజయ్ స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను. నా కూతురుంటే నాకు ఎంత ఇష్టం అంటే, తను చిన్నప్పుడు పెన్సిల్ అడితే ఎరేజర్ కొనిచ్చేవాడిని, ఎరేజర్ అడితే షార్ప్నర్ కొనిచ్చేవాడిని. అంతెందుకు, తను ఎల్కేజీలో జాయిన్ చేయ నాన్న అంటే నేను 2nd క్లాస్ లో జాయిన్ చేశాను. అంత ప్రేమ నాకు నా కూతురు అంతే. ఎండలో తిరిగితే ఎక్కడ తన కాళ్ళకి అందిపోతాయో అని చెప్పి సాయంత్రం 7 దాటాకే బయటికి పంపించేవాడిని. అంత ప్రేమ నాకు. ఇప్పుడు అర్థమైంది అది ఎందుకు అలా తయారైందో. ఎగ్జామ్ రోజు కూడా కాలేజ్కి వెళ్ళని కూతురు సండేస్ కాలేజ్కి వెళ్తుంటే డౌట్ వచ్చి తన బ్యాగ్ చెక్ చేస్తే ఈ లెటర్ దొరికింది. ఎలా రాసేవరా? 20 సార్లు చదివితే కానీ అర్థం కాలేదు లవ్ లెటర్ అని. పంచదార పొమ్మ నన్ను పట్టుకోవద్దనకమ్మ, సామాజ వర్గమనా నేను చూసి ఆగగలనా? నా కూతురు కొరియా పిచ్చిది కాబట్టి తెలుగు పాటల లైన్స్ నీకు అర్థం కాక లవ్ అని చెప్పి నమ్మేసింది. అందుకే రాశానులే. ఆ లెటర్లో రాసింది నువ్వేనా? క్రియేటివిటీ మనకే ఉంటుందిలే, నేనే. ఓకే, జస్ట్ క్లియర్ మీ వన్ థింగ్. బీటెక్ చదివే నీకు డాక్టర్ చదివే మా అమ్మాయి ఎలా పరిచయం అయింది? నాకు జలుబు చేసి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అదే హాస్పిటల్ తన ప్రాక్టికల్స్కి వచ్చింది. ఇంజక్షన్తో పాటు ఇన్స్టా ఐడి కూడా ఇచ్చింది. ఆ జలుబు తనకి తన పిచ్చి నాకు అంటుకుంది. ఏడ్చినట్టుంది. సర్లే కానీ నువ్వు కాకుండా తన చుట్టూ తిరిగే వాళ్ళు, లవ్ చేస్తానని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ప్రపోజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈయన మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి అంత సీన్ లేదు. త్వరగా రానా, ఆకలి ఇంటికి వెళ్ళిపోదాం. నీకు డబ్బులు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, నా కూతురు విషయంలో నేను చెడ్డగా అవడం నాకు ఇష్టం లేదు. నీ కాళ్ళు ఎరగొట్ట నా పెద్ద పనేం కాదు. చెత్త అంతా నాకు ఎందుకు? ఏటీఎం కార్డు ఇవ్వండి. అంటే ఒక క్లారిటీ కోసం చెప్తున్నా, నీకు తెలియాలి కదా. అక్కర్లేదు. సరే, ఇంకో ఏటీఎం కార్డు ఇస్తున్నా, తీసుకో. అంతే నా గొప్పవయ్యా, నా కూతురు స్టేటస్ కి నువ్వు సరిపోవని తెలుసుకున్నావు. మీకు ఫ్యూజులు ఎగిరిపోయే విషయం ఒకటి చెప్పమంటారా? చెప్పు బాబు. మాకు బ్రేకప్ అయ్యి 1 వారం రోజులైంది.
ఇప్పటిదాకా అయిపోయిన మ్యాచ్ ఫిక్సింగ్ చేసావా నాన్న? పాపం షాక్ అయినట్టున్నారు. అసలు డబ్బులు తీసుకోకూడదు అనుకున్నా సార్, కానీ మీరు స్టేటస్ అని ఎత్తారు చూసారా, అక్కడ మండింది. కార్డు ఇద్దామా వద్దని ఆలోచన వద్దు సార్. ఒకసారి ప్రేమలో దింపినవాడికి రెండోసారి దింపడం పెద్ద లక్కేం కాదు. అబ్బే దానిదేం లేదు బాబు, తీసుకో, నీకోసం ఇంకా తెచ్చింది 20 లక్షల బొక్క. వెళ్ళొస్తా బాబు, నా కొడుకుతో బ్రేకప్ విషయం ఒకటి మాట్లాడేది, బయటికి రారా డస్టమై సన్నగా.